నమస్తే. నేను డాక్టర్ నీలిమ, ఎండి ఆయుర్వేద కాయ చికిత్స స్పెషలిస్ట్. ఈరోజు మనం మునగ చెట్టు గురించి తెలుసుకుందాం. మునగ చెట్టు, దీని శాస్త్రీయ నామం మొరింగా ఒలిఫెరా. దీన్ని ఇంగ్లీష్లో మనం డ్రమ్ స్టిక్ ట్రీ మరియు మిరకిల్ ట్రీ అని కూడా అంటారు. డ్రమ్ స్టిక్ ట్రీ అంటే మునగ కాయలు వచ్చేసరికి మనకి ఒక స్టిక్ లాగా ఉంటాయి కాబట్టి అలా దానికి డ్రమ్ స్టిక్ ట్రీ అనే నేమ్ అనేది పెట్టారు. సో మిరకిల్ ట్రీ అనేది ఎందుకంటే ఇది చాలా వ్యాధుల్లో మనకి యూజ్ అవుతుంది. ఈ మునగాకు కానీ మునగకాయ కానీ యూజ్ అవటం వల్ల దాన్ని మిరకిల్ ట్రీ అని కూడా అన్నారు. నెక్స్ట్ మనకి ఆయుర్వేదంలో ఏం చెప్పారు, మునగ చెట్టు గురించి ఏం చెప్పారు? ఆయుర్వేదమే కాకుండా ఋగ్వేదం, ఫస్ట్ వేదమైన ఋగ్వేదంలో మనకి మునగ చెట్టు అనేది శాస్త్రీయ నామం, మన మునగ చెట్టు అనేది చెప్పబడింది. దాన్ని శిగ్రు అనే నామంతో చెప్పారు ఆయుర్వేదంలో. ఆ సంహితల్లో, ఆయుర్వేద సంహితలైన చరక, సుశ్రుత, వాగ్భట సంహితల్లో మనకి మునగ చెట్టు గురించి చెప్పారు. మనం క్రిమిదోషాలు అంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్, నులిపురుగుల సమస్యలు మెయిన్గా వాటిలో చెప్పబడింది. స్వేదన చికిత్సలని ఆయుర్వేదంలో కొన్ని చికిత్సలు ఉంటాయి. ఈ మునగాకుని స్వేదన చికిత్సలో వాటిలో వాడతాం అనమాట. అది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్. మనం పంచకర్మ ట్రీట్మెంట్లో అట్లా ఒక ట్రీట్మెంట్ అనమాట, స్వేదన చికిత్సలు అట్లాంటివి వాటిలో కూడా వాడతారు అని చెప్పారు. ఇంకా మునగాకు ఏంటి అని అంటే మనకి మునగకాయ కన్నా ఎక్కువ స్పర్మ్ కౌంట్ని పెంచే గుణాలు ఎక్కువ ఉంటాయి. మనకి మునగాకులోనే ఎక్కువ ఉంటాయి, మునగకాయల్లో ఉంటాయి అని మనకు ఉన్న అపోహ తప్ప మునగాకులోనే మనకు ఆ గుణాలు అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనకి మునగాకుతో ఏ పార్ట్స్ యూజ్ అవుతాయి అండ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? మునగాకులో మనకి మునగ చెట్టులో మనకి మునగాకులు, కాండం బెరడు, వేరు బెరడు మరియు మనకి మునగకాయలు అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం సపోజ్ మనకి ఏదైనా కషాయం లాగా తీసుకోవాలి అని అనుకుంటే 10 to 20 ml. ఇప్పుడు అదే మునగ ఆకుల్ని అట్లా వేరు అని పొడిలాగా తీసుకోవాలి అనుకుంటే 1 to 3 grams, 1 నుంచి 3 గ్రాముల వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆషాఢ మాసంలో మునగాకుని ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్ ఏంటంటే ఆషాఢ మాసం వచ్చేసరికి మనకి వర్షాలు పడడం అనేది స్టార్ట్ అవుతుంది, వాతావరణం చల్లబడుతుంది. అప్పటి వరకు సమ్మర్ సీజన్లో మనకి ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మునగాకులో ఉండే మెయిన్ క్వాలిటీ పొటెన్సీ అనేది వేడి తత్వం ఎక్కువ ఉంటుంది. ఆ పొటెన్సీ ఉష్ణ వీర్యం అని చెప్తారు ఆయుర్వేదంలో. సో ఆ పొటెన్సీ వల్ల కారణం చేత మనం సమ్మర్లో తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడి పెరుగుతుంది అని సమ్మర్లో కొంచెం తగ్గించి తీసుకోమని చెప్తాం. ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి అప్పటి వరకు ఎండలుండి మళ్ళీ ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి మనకి చల్లబడుతుంది వాతావరణం. ఆ చల్లబడటం వల్ల సీజనల్ ఎలర్జీస్, ఫ్లూస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి అని ఈ వేడి తత్వం ఉన్న మునగాకుని ఏదైనా రెసిపీస్లో వాడుకోవడం కానీ పప్పులు అలా చేసుకోవటం వల్ల కానీ మనకు ఆ వేడి అనేది శరీరానికి అంది. అది కాక మనకి మునగాకులు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఆ పోషక విలువలు కూడా శరీరానికి అంది మనకు ఆ సీజనల్ ఎలర్జీస్తో ఫైట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని ఎక్కువగా మునగాకుని తీసుకుంటారు. మునగాకు మనకి మెయిన్ ఆంధ్రాలో అయితే మునగాకు తెలగపిండి కూర ఫేమస్గా ఎక్కువగా చేసుకుంటారనమాట. ఆషాఢ మాసం వచ్చిందంటే మునగాకు తెలగపిండి కూర, సండే వచ్చిందంటే ఆషాఢ మాసంలో ఎక్కువ గోరింటాకు పెట్టుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అది మన ట్రెడిషన్ లాగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఈ మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయని ఇప్పటివరకు చెప్పుకున్నాం. సో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి? సో మనకి మునగాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ అండ్ కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు మనకి ఐరన్, మెయిన్ మన శరీరానికి అవసరమైన ఐరన్ అనేది మనకి ఈ మునగాకులో దొరుకుతుంది. సో ఈ మునగాకులో మనకి అవి ఎంత ఉంటాయి అంటే ఒక 100 grams ఆఫ్ మునగాకు తీసుకుంటే మనకి విటమిన్ ఏ ఒక 42% ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్కి సరిపడా విటమిన్ ఏ దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఒక కోడిగుడ్లో ఉండేంత కన్నా మనకి నియర్లీ ఆ కోడిగుడ్లో ఉండేంత ప్రోటీన్ దొరుకుతుంది. ఏ ఆకుకూరలో కూడా మనకి ప్రోటీన్ అనేది దొరకదు, మ్యాక్సిమం ఈ మునగాకులోనే దొరుకుతుంది ప్రోటీన్ అనేది. నెక్స్ట్ విటమిన్ సి వచ్చేసి ఒక నారింజ పండు తీసుకుంటే ఎంత విటమిన్ సి వస్తుందో ఈ మునగాకు తీసుకోవడం వల్ల అంతకన్నా ఎక్కువ విటమిన్ సి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి విటమిన్ ఏ చెప్పుకున్నాం, విటమిన్ సి చెప్పుకున్నాం. మనకి ఇంకా కాల్షియం అనేది కూడా ఒక గ్లాస్ పాలలో కన్నా ఎక్కువ కాల్షియం లెవెల్స్ అనేవి మనకి మునగాకులో దొరుకుతాయి. ఇక మనకి ఏ డిసీజెస్లో ఈ మునగాకుని యూజ్ చేయవచ్చు?
మెయిన్ విటమిన్ ఏ ఎక్కువ ఉంది అన్నాను. బీటా కెరోటిన్ ఆఫ్ విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం కళ్ళ సమస్యల్లో తీసుకోవచ్చు మునగాకుని. ఇంకా చర్మ సమస్యల్లో తీసుకోవచ్చు. కొన్ని రకాల కుష్ఠాలు అంటే స్కిన్ డిసీజెస్ మనకి మామూలుగా అలోపతి ప్రకారం ఒక వాడుకలో చెప్పుకోవాలి అంటే సోరియాసిస్ లాంటి సమస్యలు, అట్లాంటి సమస్యలు ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డయాబెటీస్లో కూడా మునగాకు పొడిని తీసుకోవడం వల్ల కొంతవరకు మనకు డయాబెటీస్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఇక స్థౌల్యం అంటే ఒబేసిటీ, మన ఊబకాయము లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా మనం మునగాకుని తీసుకోవడం వల్ల వెయిట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి మునగాకు అనేది మనకు యూజ్ అవుతుంది.